అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం బకలూరు పంచాయతీ పరిధిలో ప్రభుత్వం ఇచ్చిన రంగురాళ్ల మైనింగ్ లీజును తక్షణమే రద్దు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను ప్రకటన ద్వారా తెలిపారు. పీసా గ్రామ సభలో ప్రజలంతా వ్యతిరేకిస్తున్న రంగురాళ్ల క్వారీని బలవంతంగా మైనింగ్ మాఫియా ప్రారంభించడానికి జేసీబీలు తరలిస్తుండటంతో ప్రజలంతా ఐక్యమై శాంతియుతంగా చట్టబద్దంగా నిరసన తెలియజేసి క్వారీ ప్రారంభం అవ్వకుండా అడ్డుకున్నారని, ఇది ప్రజల ఐక్యతతోనే సాధ్యపడిందని అభిప్రాయపడ్డారు. పంచాయతీ ప్రజలందరూ ఐక్యంగా ఉండి ఇదే విధంగా ఉద్యమం కొనసాగితే ప్రజలకు న్యాయం జరుగుతుందని ప్రజలకు తెలిపారు. పంచాయతీ ప్రజల ఉద్యమం న్యాయబద్దమైనదని, ప్రభుత్వం మైనింగ్ లీజుపై పునరాలోచన చేసి లీజును రద్దు చేయాలని ప్రజలు కోరుతున్నట్లు తెలిపారు. ఆదివారం నాడు బకలూరు పంచాయతీ ప్రజలంతా ఐక్యంగా ఉండి శాంతియుత నిరసనతోటి రంగురాళ్ల క్వారీ తమకొద్దంటూ నాదాలు చేశారు. ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం గౌరవించాలని కోరారు. ప్రభుత్వం ప్రజల వ్యతిరేకతను పరిగణలోకి తీసుకోకుండా ముందుకు వెళ్లాలని చూస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బకలూరు పంచాయతీలో ప్రజల అభిప్రాయానికి గ్రామ సభకి వ్యతిరేకంగా జారీ చేసినటువంటి రంగురాళ్ల క్వారీ లీజును రద్దు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు బకలూరు ప్రజలు శాంతియుతంగా వాళ్ళ అభిష్టానికి వ్యతిరేకంగా మొదలవుతున్నటువంటి రంగురాళ్ల క్వారీని ఈరోజు శాంతియుతంగా వారు ఉద్యమం ద్వారా ఆపటం జరిగింది. ప్రభుత్వం అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులు ప్రజల అభిప్రాయం మేరకు ప్రజలకు ఉన్నటువంటి భయాందోళనలను వాటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క లీజును ప్రస్తుతం రద్దు చేయాలని, అదేవిధంగా ప్రజలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఎటువంటి మైనింగ్లు నిర్వహించవద్దని చెప్పేసి ఈ సందర్భంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ హెచ్చరిస్తూ ఉంది. అదేవిధంగా శాంతియుతంగా చట్టబద్ధంగా బకలూరు గ్రామ పంచాయతీ ప్రజలు చేస్తున్నటువంటి ఉద్యమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ భాగస్వామ్యమై పోరాటం ఫలితంగా కావచ్చు, అదేవిధంగా న్యాయ పోరాటాల ద్వారా వారికి అండగా నిలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ తెలియజేస్తుంది. ప్రజలు ఎవరు భయాందోళనకు పడొద్దని, మీకు అండగా ఆదివాసీ ప్రజా సంఘాలు తోడ్పాటును అందిస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అనకాపల్లి లక్ష్మీనారాయణ నగర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారతదేశంలోని